మిత్రులందరికీ ఒక చిన్న పొడుపు కదండి, దీన్ని విప్పండి. ఆమె ఏడుస్తూ కూర్చున్న భర్తకి కాఫీ ఇచ్చింది. దీంట్లో ఎవరు ఏడుస్తున్నారనేది మీరు పర్ఫెక్ట్గా చెప్పగలిగితే మనకి తెలుగు చాలా బాగా అర్థమైనట్లే. ఎందుకంటే తెలుగులో మనం రాసేటువంటి పదాలు, వాక్యాలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడినా కానీ వాళ్ళకి కావాల్సినటువంటి ఆ మ్యాటర్ని లేకపోతే ఆ పదాలను మాత్రమే తీసుకుని దాని చుట్టూతా ఒక కథల్ని అల్లేటువంటి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఎప్పుడు ఉంది. అది గత కొన్నేళ్లుగా, దశాబ్ద కాలంగా పడి ఏడుస్తూనే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి స్పీచ్ని మనం పూర్తిగా వినకుండా, నాయకుడి యొక్క భావాన్ని, భావజాలాన్ని మనం అర్థం చేసుకోకుండా, అదిగో పవన్ కళ్యాణ్ అలా అనేసాడంట, ఇలా అనేసాడంట, ఆ పేపర్ క్లిప్పింగ్లు మనం సోషల్ మీడియాలో పెట్టేసి మనం గుండెలు బాదుకుని, మనకు గొంతు నొప్పి వచ్చేలాగా మనం బాధపడిపోయి, ఇవన్నీ ఎందుకు? అక్కడెక్కడో విజయ్ గారు గెలిచారు అంటే ఆయన అదృష్టం బాగుంది, టైం కలిసి వచ్చింది, అన్నీ జరిగినాయి. ఇప్పుడు అదే తమిళనాడులో రజనీకాంత్ గారును, కమల్ హాసన్ గారు పాలిటిక్స్లోకి వచ్చి వెనకడిగేసి పారిపోయారు కదా. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళలేదుగా, నిలబడి కలబడి పోరాడాడు.